అందరికి నమస్తే. హరహర మహాదేవ. బాగున్నారా? ఈ రోజు 7 ధాన్యాల పరిహారం చెప్పబోతున్నా. ఆ లైఫ్ లో అల్టిమేట్ రిజల్ట్ ను మీకు అందిస్తుంది. దీనికి పర్టికులర్ గా ఆర్థికంగానే గాని, అప్పుల బాధలే గాని, పిల్లల ఆరోగ్య సమస్యలే గాని, వివాహ సంబంధించినటువంటి సమస్యలే గాని ఏవున్నప్పటికీ కూడా ఈ పరిహారం ద్వారా 100కి 100 సక్సెస్ అవుతారు. దీని పేరు సత్నజా పరిహారం అంటారు. దీంట్లో 7 ధాన్యాలతోటి, మీకు ఇంట్లో దొరికే ధాన్యాలే, ఆ 7 ధాన్యాలతోటి మీరు చేయవలసినటువంటి రెమెడీ చెప్తున్నాను. ఆ ధాన్యాలు ఏంటో ముందుగా చెప్తా, అవి నోట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా. గోధుమలు, బియ్యము, జొన్నలు, సజ్జలు, శనగలు, మొక్కజొన్న, ఈ 7 ధాన్యాలని ఒక దగ్గరగా చేసి ఇంట్లో మిక్సీ గాని మిల్లులో గాని ఆడించి పిండి చేసి పెట్టుకోండి. అయితే వీటితోటి పరిహారం ఎలా చేయాలి అంటే, శనివారం రోజు సాయంత్రము మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యపరంగా బాగాలేకున్నా, ఆర్థిక పరంగా బాగాలేకున్నా, ఈ చేసినటువంటి పిండితోటి ఉండలుగా ముద్దలుగా కట్టి, కుదిరితే నేతితోటి కట్టండి, లేదంటే నీళ్లు పోసైనా లడ్డూల మాదిరి కట్టి, చిన్న చిన్నగా గోటీల మాదిరిగా 7 కట్టి, ఎవరికైతే బాగాలేదు, ఎవరికైతే జాతక పరంగా ఇబ్బంది పడుతున్నారు, ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారికి అపసవ్యంగా యాంటీ క్లాక్ వైజ్ గా 7గా దిష్టి తీసినప్పుడు తిప్పుతాం కదా, ఆ విధంగా 7 రౌండ్లు తిప్పేసి వాటిని ఇంట్లోనే ఏదో ఒక మూలన, ఏ మూలైనా పర్వాలేదు, మళ్ళీ మీరు అడుగుతారు ఏ మూల పెట్టాలి గురువు గారని, ఏ మూల పెట్టినా పర్వాలేదు, వాటిని అలా నిల్వ చేసి ఉదయాన్నే వారి చేత, వారి స్నానం కాకముందు ఎవరికైతే తీశారో, అంటే స్నానాధికాలు చేయకముందే వాటిని పక్షులకు టెర్రస్ మీద గాని ఎక్కడైనా తొక్కులు లేని ప్రదేశంలో పక్షులకు, క్రిమికీటకాదులకు పెట్టమని చెప్పండి. విత్ ఇన్ 7 వీక్స్ లో వారికి ఉన్నటువంటి అష్టదారిద్ర్యాలన్నీ కూడా దూరం అవుతాయి. ఇటువంటి ఇబ్బందులు ఉన్న వారందరికీ మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ ని ఫాలో చేయండి. హర హర మహాదేవ.